కర్ణాటకలో ఒకతను ఏం తప్పు చేయకుండా మర్డర్ కేసు మీద జైలుకి పోయిండు. Bara Suresh, 35 years old, was arrested for murdering his wife in 2021. వెరైటీ ఉంటుంది స్టోరీ. వీడియో ఎండ్ వరకు చూడరి. సురేష్ అనే ఒక అతను 37 ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు. 37 ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు. 2020లో తన వైఫ్ చనిపోయిందని పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోరు, అయిపోయింది. అయితే మనం దళిద్రం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏదో డెడ్ బాడీ, లేడీ డెడ్ బాడీ ఎవరో లేడీ డెడ్ బాడీ అని దొరికిందని కేసు ఫైల్ చేశారు ఆ లోకల్ పిఎస్లో. అయితే ఈ పోలీస్ స్టేషన్ మనోడు కంప్లైంట్ ఇచ్చిందిగా, తను నీ వైఫే, నువ్వే మర్డర్ చేసినావని మనోడిని లోపల నూకేశారు. మనోడు చెప్పిండు, నేను చేయలే, ఆ తప్పు చేయలే, నేను మర్డర్ చేయలే అని చెప్పిండు మనోడు. స్టంట్ ఏంది, మనోడు మొన్నటి దాకా రీసెంట్ వరకు ఇట్లా జైల్లోనే ఉండు. అయితే ఈ సురేష్ ఫ్రెండ్ రీసెంట్గా ఏడుకో పక్క ఊరికి ఏదో పోయిండు. అయితే వీళ్ళ వైఫ్ని వేరే అతనితో చూసిండంట రెస్టారెంట్లో తింటుంటే. ఆమె వెళ్ళిపోయింది, మంచిగా పెళ్లి చేసుకుంది, మంచిగా హ్యాపీగా ఉంది ఆమె. మనోనికి బొక్కలు వేసారు. అయితే మనోడు ఏం చేసిండు, సురేష్ ఫ్రెండ్ వచ్చేసి కోర్టులో ఇట్లా చెప్పేసిండు, ఇట్లా అయ్యింది, తను బతికే ఉందని. ఇక కోర్టు వాళ్ళు చూస్తే ఆమెను తీసుకొస్తే ఆమె బతికే ఉంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో డెడ్ బాడీ, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ వన్ మీద నూకేశారు. ఆమె హ్యాపీగా బాగానే ఉంది. పోలీసు వాళ్ళు అసలు కేసు గురించి పట్టించుకోలే. ఏ డెడ్ బాడీనో మనం వైఫ్ అని మనం లోపల నూకేశారు. ఇంకొకటి ఇన్స్టంట్ ఏంటంటే ఆమె ఎక్కువ దూరం లేదంట ఇలా ఊరి నుంచి. మనోడు కంప్లైంట్ ఇవ్వగానే అసలు చెక్ చేస్తే అయిపోతుండే, 30 కిలోమీటర్ల దూరమే ఉందంట ఆమెను ఇప్పుడు పెట్టిరు, తీసుకొచ్చిర్రు, పెద్ద పెద్ద స్టంట్లు అవుతున్నాయి. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద ఇట్లా యాక్షన్ తీసుకుంటారు. కానీ మనోనికి మర్డర్ కేసు పడ్డది, కొంచెం లైఫ్ అయితే డిస్టర్బ్ అయిపోయింది, వైఫ్ పోయింది, అంత పోయింది. ఏదన్నా తీసుకుంటే కేసు చాలా డిస్టర్బ్ అయింది, లైఫ్ అయితే డిస్టర్బ్ అయింది. టైం అయితే బ్యాక్ రాదు కదా పాపం.